హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు దొరాస్ అకాడమీ. మనకి డిప్లొమా మ్యాథ్స్ M1లో భాగంగా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అనేసి మనం ఒక 4 చాప్టర్స్ ఉన్నాయి. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కింద ఇక్కడ దాంట్లో మొట్టమొదటి జామెట్రికల్ అప్లికేషన్స్, ఫిజికల్ అప్లికేషన్స్ ఈ రెండు చూసినట్లయితే మనకి 5 వస్తాయి. మన చాయిస్లో మిగతా ఎర్రర్స్ మ్యాక్సిమం మినిమం వదిలేసిన అక్కడ ప్రాబ్లం లేదు. జామెట్రికల్ అప్లికేషన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ జస్ట్ 2 కాన్సెప్ట్స్ ఓన్లీ లేకపోతే ఒక 2 ఈక్వేషన్స్ వస్తే జామెట్రికల్ అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ 2 ఈక్వేషన్స్ ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, స్లోప్, ఈ 3 ఐడియా ఉంటే ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా మనం చేయొచ్చు. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ స్లోప్, ఇక్కడ స్లోప్ అంటే మనం ఎలా తీసుకుంటామంటే ఒక ఈక్వేషన్కి లేదా ఒక కర్వ్ ఇచ్చినప్పుడు కర్వ్లు ఎక్కువగా కర్వ్స్ ఇస్తుంటాం. ఇక్కడ ఆ కోనిక్ సెక్షన్స్లో కర్వ్స్ కానీ, ఆ పెరాబోలా కానీ, సర్కిల్స్ కానీ ఇట్లాంటివి ఇస్తుంటారు. అలాగే ఈ కర్వ్స్, ఆ కర్వ్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే డిఫరెన్షియేషన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ విధంగా స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే దానికి ఈక్వేషన్ ఒక కర్వ్కి టాంజెంట్ ఫామ్ అవుతుంది కదా. ఇది ఒక కర్వ్ ఉన్నది అనుకోండి, పారాబొలిక్ కర్వ్ ఉంటే దీనిపైన ఒక టాంజెంట్ ఫామ్ అవ్వచ్చు. అలాగే దీనికి నార్మల్ మనం డ్రా చేయొచ్చు. ఒక టాంజెంట్, ఒక నార్మల్ కూడా మనం ఇది డ్రా చేసుకోవచ్చు. ఒక పాయింట్ P ఆఫ్ x1, y1 అనే పాయింట్ దగ్గర ఇది OP అనేది ఒక టాంజెంట్ అయితే OPN అనేది నార్మల్ అవుతుంది. ఈ లైన్కి మనకి కరువులో కరువు పైన ఒక టాంజెంట్ డ్రా చేసుకోవచ్చు. అలాగే నార్మల్ డ్రా చేస్తే 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ నార్మల్ అనేది PN అనేది P పాయింట్ దగ్గర P ఆఫ్ x1 y1 అనుకున్నట్లయితే ఈ P పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్ x యాక్సిస్ డ్రా చేసిన లైన్ ఏంటి PN ని నార్మల్ గాను, దీనిపైన మనం POని టాంజెంట్ గాను డిఫైన్ చేస్తాం. ఈ టాంజెంట్ మనకి ఏంటంటే టాంజెంట్ మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ మనకి ఏమంటుందని ఈ కర్వ్ ఇచ్చినప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ కావాలంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి అంటే అది తెలిస్తే మనకి సగం పని అయిపోయినట్టే. y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ x1 కామా y1 అట్ పాయింట్ x1 కామా y1. అలాగే సెకండ్ ఏంటంటే వేర్ ఈక్వేషన్ ఆఫ్ చెప్తాను ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ పాయింట్ x1 కామా y1 ఇజ్ ఈక్వల్ టు y మైనస్ y1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1గా మనం రాస్తాం. ఓకే, ఇక్కడ మనకి వేర్ m ఈక్వల్ టు ఏంటి, ఇక్కడ పాయింట్ ఆల్రెడీ తెలుసు మనకి. వేర్ m ఈక్వల్ టు స్లోప్ ఇజ్ ఈక్వల్ టు dy/dx ఎట్ పాయింట్ x1 కామా y1. ఇది మనకు కావాల్సిన ఈ 3 పాయింట్స్ మనకు వచ్చినట్లయితే ఈ చాప్టర్ని మనం క్లోజ్ చేసినట్టే. ఒక 5 మార్క్స్ క్వశ్చన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఒక 3 ప్రాబ్లమ్స్ మనం చేసుకొని దాన్ని డిఫరెన్షియేట్ చేయడం వచ్చినట్లయితే మనకి అయిపోయినట్టే. ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ స్లోప్ ఏంటనుకున్నాం, వేరే m ఈక్వల్ స్లోప్ ఈక్వల్ dy/dx at x1 y1. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పాయింట్ x1 y1 ఈక్వల్ టు y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. ఎటువంటి మైనస్ 1/m ఇక్కడ ఏమవుతుంది m. y మైనస్ టాంజెంట్ అయితే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి, y మైనస్ y1 x మైనస్ x1 సేమే. టాంజెంట్ దగ్గర m తో మల్టిప్లై చేస్తున్నాం, నార్మల్ దగ్గర మైనస్ 1/m తో మల్టిప్లై చేస్తున్నాం, దాన్ని మైనస్ 1/m చేస్తున్నాం, ఇన్వర్స్ చేస్తున్నాం. అలాగే స్లోప్ m ఈక్వల్ టు dy/dx at x1 y1. ఆ పాయింట్ దగ్గర స్లోప్ ని డిఫరెన్షియేట్ చేయడమే స్లోప్ అంటే. ఓకే, దీన్ని బట్టి ఒక 3 ప్రాబ్లమ్స్ చేస్తే మనం చాప్టర్ క్లోజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ రిలేటెడ్ ఫస్ట్ మోడల్, ఫైండ్ ద స్లోప్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y ఈక్వల్ టు x³ మైనస్ 2x² ప్లస్ 2x మైనస్ 3 at x ఈక్వల్ టు 1. వాట్ x ఇచ్చాడు,
ఎక్స్ ఈక్వల్ 1 దగ్గర మన స్లోప్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్, దేనికైనా టాంజెంట్కైనా నార్మల్కైనా స్లోప్ అంటే ఎంఏ. మనం ఏం చెప్పుకున్నాం, ఎం ఈక్వల్ డివై బై డిఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ 1 అంటే. సో మనం ఏం చేయాలి, దానికి డివై బై డిఎక్స్ కావాలి కదా. సో గివెన్ కర్వ్ ఏంటి, గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3. సో బై డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, by differentiating with respect to x తీసుకున్నట్లయితే d by dx of y is equal to d by dx of x cube minus 2 into d by dx of x square plus 2 into d by dx of x minus 3 into d by dx of 1. Okay, so మనకేంటి ఇక్కడ dy by dx with respect to x కాబట్టి dy by dx కదా, dy by dx equal to d by dx of x cube. This is nothing but x power n, అంటే 3 into n into x power n minus 1, 3 into x power n అంతా 3 minus 2 into d by dx of x square అంటే 2 into x power 2 minus 1 plus 2 d by dx of x అంతా 1 కదా, minus 0, 3 into d by dx of 1 కాన్స్టెంట్ ఏంటి, డిఫరెన్స్ ఇస్ 0. This equal to dy by dx equal to 3x square, 3 minus 1 అంతా 3x square minus 4x plus 2. ఇప్పుడు ఏంటి dy by, so therefore slope m is equal to dy by dx at x equal to 1 తీసుకుంటే ఏమవుతుంది, x ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసుకోవడమే, 3 into 1 square minus 4 into 1 plus 2. This equal to 3 minus 3 వరకు 3 కదా, 3 minus 4 minus 1 plus 2 1. Slope equal to 1. Okay, next problem. Find the equations of tangent and normal to the curve y equal to x power 4 minus 6x cube plus 12x square minus 10x plus 5 at 0, 5. దీనికి ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ కర్వ్ ఏంటి, గివెన్ కర్వ్ లో మనం ఆల్రెడీ స్లోప్ కనుక్కున్నాం. ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ నార్మల్ మన ఈక్వేషన్ రాయడమే, అందుకు మించి లేదు. సో గివెన్ y equal to x power 4 minus 6x cube plus 12x square minus 10x plus 5. అంతేనా, ఇవి తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x చేసినట్లయితే బై డిఫరెన్షియేటింగ్ మన dy by dx కావాలి కదా, m స్లోప్ కావాలి కాబట్టి డిఫరెన్షియేటింగ్ చేస్తాం. బై డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x, with respect to x చేసినట్లయితే d by dx of y is equal to d by dx of x power 4 minus d by dx of 6x cube, లేదా బయటికి 6 తీసుకొచ్చేయచ్చు, 6x cube d by 6 ఉంది కాబట్టి 6 d by dx of kx ఫార్మాట్. సో x cube plus 12 into d by dx of x square minus 10 d by dx of x plus d by dx of 5. ఇప్పుడు ఏమొచ్చింది, dy by dx కదా, dy by dx of dy by dx equal to d by dx of x power 4 అంటే d by dx of x power n అంటే n into x power n minus 1, 4 into x power 4 minus 1 minus 6 into d by dx of x given to 3 into x power 3 minus 1 plus 12 into d by dx of x square అంటే 2 into x power 2 minus 1 minus 10 into d by dx of x అంటే 1 plus d by dx of 5 is 0 కాన్స్టెంట్ కాబట్టి. This equal to what, 4x cube minus 18 x square plus 24x minus 10 into 1.
సో దేర్ఫోర్ m ఈక్వల్ టు స్లోప్ m ఈక్వల్ dy బై dx ఎట్ x అంతా 0 5 0,5 గా మనకు కావాలి. దిస్ ఈక్వల్ టు 0 అంటే 4 ఇంటూ 0 మైనస్ 18 ఇంటూ 0 ప్లస్ 24 ఇంటూ 0 మైనస్ 10. మొదటి స్లోప్ ఏమైంది ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10 మిగిలింది. ఇది 0 అయిపోయింది. 0,5 దగ్గర కావాలి కాబట్టి x అంతా 0 y 5 y మనకు అవసరం లేదు. x మైనస్ 10 పెడితే x ఎంత 5 పెడితే మైనస్ 10 స్లోప్ వచ్చింది. ఓకే స్లోప్ మైనస్ 10 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ is y minus y1 equal to m into x minus x1. That is y minus y1 ఎంత y1 ఎంత x1 y1 దగ్గర 0 5 అంటే 5 y minus 5 equal to m ఎంత మైనస్ 10 వచ్చింది. మైనస్ 10 ఇంటూ x మైనస్ x1 ఎంత 0. దట్ ఈస్ y minus 5 equal to minus 10 into x ఎంత minus 10x minus 10 into 0 0. కాబట్టి దట్ ఈస్ మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 10x ని ప్లస్ 10x అవుతుంది. 10x ప్లస్ y minus 5 equal to 0. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఓకే ఇక ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1 బై m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 y ఎంత y మామూలు యాక్సిస్ y1 ఎంత 0 5 లో 5 ఇస్ ఈక్వల్ టు మైనస్ 1 బై 10 m ఎంత స్లోప్ మైనస్ 10 కాబట్టి మైనస్ 10 పెడితే x మైనస్ x1 ఎంత 0. దట్ ఈస్ ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 10 మిగులుతుంది. 10 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 10 బై మైనస్ 10 ఇంటూ 5 ఎంత 50 ఇస్ ఈక్వల్ టు x. ఇక్కడ x మైనస్ 0 కూడా x మిగులుతుంది ఇక్కడ. దట్ ఈస్ మనం x ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే x y 10 మైనస్ 10y ని రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే x మైనస్ 10y ప్లస్ 50 ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. అంతే స్లోప్ వచ్చే మనం చూసినట్లయితే మనకి డెరివేషన్ డిఫరెన్షియేషన్ చేయడం వస్తే ఆ ఈక్వేషన్ రాయడం ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడం అంతకు మించి ఏం లేదు ఇందులో. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ x4 2/3 ప్లస్ y4 2/3 ఈక్వల్ టు 2 at 1, 1. ఇక్కడ మనకి ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే xy లో ఉంది. ఫంక్షన్ ఈజ్ f of xy. లాస్ట్ ప్రాబ్లం ఏం చేసాము f of x ఫంక్షన్ కంప్లీట్ గా x లోనే ఉన్నది. అలా కాకుండా ఇక్కడ ఇంప్లిసిట్ ఫంక్షన్ దాన్ని ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అంటారు. ఎంత అవసరం లేదు కానీ ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే x ఉంది y ఉంది కాన్స్టెంట్ అంటే f of xy ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే ఫార్మాట్ లో ఉంది. ఇలాంటప్పుడు మనకి ఏం చేయాలి అంటే టాంజెంట్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాజ్ యూజువల్ ప్రొసీజర్ ఏంటి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ ఫైండ్ అవుట్ చేసి నార్మల్ ఈక్వేషన్ టాంజెంట్ ఈక్వేషన్ ఇస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడం సమ్ చిన్న కాంప్లికేషన్ ఉంటుంది. అదే లాస్ట్ ప్రాబ్లంతో కలిసి చూస్తే అక్కడ x తో కాబట్టి కంప్లీట్గా x తో డిఫరెన్షియేట్ చేస్తాం. ఇక్కడ కూడా x తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు డిఫరెన్షియేషన్ అనేది మనకి తెలిస్తే సరిపోయినట్టే. సో గివెన్ x4 2/3 ప్లస్ y4 2/3 ఇస్ ఈక్వల్ టు 2 వాడు ఇచ్చింది మనకి ఈక్వేషన్ ఇది. సో బై డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x అనే ఒక స్టేట్మెంట్ రాసుకుంటే బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to x చేసినట్లయితే మనకి ఏమవుతుంది d by dx ఆఫ్ ఇది దేని దానికి ఫంక్షన్ a plus u plus v లో ఉంది కాబట్టి d by dx ఆఫ్ x4 2/3 plus y4
2/3 ఈక్వల్ టు d/dx ఆఫ్ 2 గా రాసుకోవచ్చా? సో x చేత ఇక్కడ ఇండివిజువల్ స్ప్లిట్ చేసినట్లయితే d/dx ఆఫ్ x పవర్ 2/3 ప్లస్ d/dx ఆఫ్ y పవర్ 2/3 is equal d/dx ఆఫ్ 2 ఎంత కాన్స్టెంట్ 0. సో దీని d/dx ఆఫ్ x పవర్ 2/3 అంటే విత్ రెస్పెక్ట్ x ఫంక్షన్ కూడా x కాబట్టి ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తాం x పవర్ n ఈక్వల్ టు d/dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. సో n is what 2/3 x పవర్ 2/3 మైనస్ 1 ప్లస్ x కాబట్టి d/dx ఆఫ్ x ని మళ్ళీ చేస్తే ఎంత ఉంటుంది 1 కాబట్టి 1 అనేది వేసుకుంటే ప్లస్ d/dx ఆఫ్ y పవర్ 2/3 అంటే ఇది కూడా y పవర్ n ఫంక్షన్ గా తీసుకుంటే 2/3 y పవర్ 2/3 మైనస్ 1 ఇంటూ dy/dx. ఇక్కడ ఫంక్షన్ అదర్ ఫంక్షన్ d/dx ఆఫ్ x అంటే 1 అయిపోయింది కానీ dy ఎందుకంటే dy/dx గా రాసుకుంటాం. y అనే ఫంక్షన్ అనదర్ వేరియబుల్ కాబట్టి dy/dx గా మనం రాసుకుంటాం. దిస్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ 2/3 మనకి ఏమైంది 2/3 x పవర్ 2/3 మైనస్ 1 ఇస్ వాట్ 2/3 x పవర్ 2/3 మైనస్ 1 అంటే 2 మైనస్ 3/3 ప్లస్ 2/3 y పవర్ 2 మైనస్ 3/3 ఇంటూ dy/dx కదా ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తాం 2/3 x పవర్ 2/3 మైనస్ 3 అంటే x పవర్ మైనస్ 1/3 ప్లస్ 2/3 y పవర్ మైనస్ 1/3 dy/dx. ఇక 2/3 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 2/3 x పవర్ మైనస్ 1/3 అలా వచ్చి దిస్ సైడ్ తీసుకొచ్చేస్తే మనకి ఈ ప్లస్ టర్మ్ ఏమవుతుంది రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 2/3 y పవర్ మైనస్ 1/3 dy/dx. ఓకేనా దిస్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/3 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి dy/dx ఏమవుతుంది ఫైనల్ గా మనకి కావాల్సింది కదా dy/dx స్లోప్ ఇస్ m ఈక్వల్ టు dy/dx. సో dy/dx ఈక్వల్ ఏమవుతుంది x పవర్ మైనస్ 1/3 మైనస్ ఆఫ్ ఈ మైనస్ కాస్త ఇక్కడ వచ్చేస్తే బై y పవర్ మైనస్ 1/3. సో therefore మనకి dy/dx వస్తుంది కాబట్టి స్లోప్ ఆఫ్ టాంజెంట్ కావాలి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎంత స్లోప్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ నార్మల్ వచ్చేస్తుంది. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర 1 దగ్గర కావాలి. therefore slope of tangent at 1, 1 dy/dx at 1, 1 అయితే పాయింట్ 1, 1 అంటే x ఈక్వల్ 1 y ఈక్వల్ 1 దగ్గర పెట్టాలైతే ఇక్కడ మైనస్ 1 పవర్ మైనస్ 1/3/1 పవర్ మైనస్ 1/3 ఇస్ ఈక్వల్ వాట్ మైనస్ 1. ఇక్కడ 1 పవర్ మైనస్ 1/3 అయినా ఏమవుతుంది కింద తీసుకొచ్చి కిందకి మీదకి వెళ్తుంది పైగా ఏముంటుంది 1 మైనస్ 1 అయింది. సో m ఈక్వల్ టు dy/dx at 1, 1 and slope of normal at 1, 1 slope of normal at 1, 1 ఏంటి minus 1/m. slope of normal at 1, 1 equal to minus 1/m is equal to minus 1/-1 అంతా is equal to 1 నార్మల్ దాని వచ్చింది. మనకు ఇప్పుడు ఏంటి కావాల్సింది therefore ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at పాయింట్ at 1, 1 కావాలి అంతేనా at 1, 1 therefore y minus y1 equal to m into
ఎక్స్ మైనస్ x1. అలాగే y మైనస్ దట్ ఈస్ y మైనస్ y1 అంతా 1 1 ఈక్వల్ టు m ఎంత మైనస్ 1 వచ్చింది మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంత 1 దట్ ఈస్ y మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 1 ఇంటూ x అంత మైనస్ x మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 దిస్ ఈక్వల్ టు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ x కాస్త x ప్లస్ y మైనస్ 1 మైనస్ 2 is equal to 0. This is equation of tangent at 1 1 and equation of normal కావాలంటే మనకి equation of normal at 1 1 తీసుకుందాం. equation of normal at 1 1 that is y minus y1 is equal to minus 1 by m into x minus x1. That is y minus y1 is 1 is equal to minus 1 by m అని తెలిసింది 1 వచ్చింది into x minus 1 అని రాసుకున్నట్లయితే y minus 1 equal to x minus 1 అయితే ఈ x పాజిటివ్ కాబట్టి x y ని రైట్ సైడ్ కి వస్తే x minus y minus minus 1 1 క్యాన్సిల్ minus 1 కూడా బోత్ సైడ్స్ minus 1 క్యాన్సిల్ చేస్తే this equal to 0 x minus y equal to 0. సో మనకి ఇది 5 మార్క్స్ కొద్దిగా మనం ఈ టాంజెన్స్ అండ్ నార్మల్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉంటుంది కానీ చేయాల్సినంత మనకి డిఫరెన్షియేషన్ చేసి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈజ్ ఇంప్లిసిట్ ఫంక్షన్ f ఆఫ్ xy లో ఉన్నట్లయితే ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లం నోట్ చేయండి. ఈ విధంగా dy బై dx ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఇంక ఎలా ఏ మోడల్ వచ్చినా ఇంతే xy లో ఫంక్షన్ ఉంది అనుకోండి ఈ విధంగా డిఫరెన్షియేట్ చేయడం దాని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడం. దీనికి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని చేసినా మీరు ఓపిక జస్ట్ ఇంకా మెథడ్ అంటే ఇదే మెథడ్ బాగా గుర్తుంచుకోండి. ఆ తర్వాత మీరు ఏ విధంగా కాన్సెప్ట్ అనేది నాకు ఇంపార్టెంట్ పట్టుకోవడం కాదు. ఇక్కడ ఫంక్షన్ ఏ విధంగా వచ్చింది x4 2/3 ప్లస్ y4 2/3 ఈక్వల్ టు అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ f ఆఫ్ x కామా y ఇంప్లిసిట్ ఫంక్షన్ ఈక్వల్ టు c అంటే ఏంటి ఫంక్షన్ x y లో ఉన్నది అంటే x y అనే వేరియబుల్ లో ఉన్నది. f ఆఫ్ xy ఈక్వల్ టు c అని వచ్చినప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ బోత్ సైడ్స్ రెస్పెక్ట్ x చేసినట్లయితే y అనే ఫంక్షన్ ఉంటుందో దాని నుంచి dy బై dx మనకు వస్తుంది. అదే గతంలో చేసిన మోడల్ ఏంటి f ఆఫ్ x ఈక్వల్ టు c అంటే f ఆఫ్ x ఈక్వల్ టు c అనేది ఫర్ ఎగ్జాంపుల్ x² ప్లస్ 2x ప్లస్ 3 అది ఉంది. ఇదేంటి f ఆఫ్ x ఈక్వల్ టు c f ఆఫ్ x² ప్లస్ 2x ఈక్వల్ టు 3 ఉంది. f ఆఫ్ x ఈక్వల్ టు 3 అది c f ఆఫ్ x ఈక్వల్ టు c అంటే ఫంక్షన్ మొత్తం x లో ఉంది. ఇక్కడ ఫంక్షన్ ఏంటి x y లో ఉంది. అది చూసుకుంటే ఆ డిఫరెన్స్ మనం క్యాచ్ చేస్తే మన ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు ఈజీగా. డిఫరెన్స్ నేను చాలా మంది కలిపి పడుతూ ఉంటాను. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ x ఈక్వల్ టు t² ప్లస్ 3 y ఈక్వల్ టు 3t² మైనస్ 4 అట్ t ఈక్వల్ టు t ఈక్వల్ టు 2. అయితే ఇలాంటివి దీన్ని ఏమంటారంటే పారామెట్రిక్ ఫంక్షన్స్ పారామెట్రిక్ ఫామ్ లో ఉన్నది అనేసి. అదే టీలో కానీ థీటాలో కానీ ఉన్నప్పుడు పారామెట్రిక్ సబ్స్టిట్యూషన్ అనేది మనం చేసుకుంటే కదా ఇక్కడ టీలో ఉంది ఫంక్షన్ అలాగే సమ్టైమ్స్ థీటాస్లో ఇస్తాడు ట్రిగోనోమెట్రిక్ రేషియోస్లో దాన్ని పారామెట్రిక్ ఫామ్ అన్నదంటాం. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనకి టీ ఈక్వల్ 2 అన్నాడు. టీ ఈక్వల్ 2 దగ్గర అసలు పాయింట్ మనకు కావాలి కదా. టాంజెంట్ నార్మల్లో ఎక్కడ ఫైండ్ చేస్తాం ఒక పాయింట్ దగ్గర మనం కనుక్కోవాలి. ఆ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ నార్మల్ ఎటో ఏదో ఇది పాయింట్ p1 p ఆఫ్ x1 y1 దగ్గర కనుక్కోవాలి. ఆ p ఆఫ్ x1 y1 ఎలా వస్తుంది అంటే ఇచ్చిన కర్వ్ అంటే x ఈక్వల్ టు x యాక్సిస్ పైన ఏముంది కర్వ్ t² ప్లస్ 3 y ఈక్వల్ 3t² మైనస్ 4 ఉంది. ఫంక్షన్ ఆఫ్ టైం t ఇది మొత్తం ఫంక్షన్ కూడా ఎలా ఉంది కర్వ్ మొత్తం ఫంక్షన్ ఆఫ్ t లో ఉంది. అది t ఈక్వల్ 2 అన్నాడు కాబట్టి t ఈక్వల్ 2 ని రెండింటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాయింట్ x1 y1 అని వచ్చేస్తుంది p ఆఫ్ x1 y1. అంతేగా మనం ఫస్ట్ లో చెప్పాం కర్వ్ ఎలా ఉంటుంది టాంజెంట్ నార్మల్ ఫామ్ అవుతాయి కాబట్టి. సో ఆ విధంగా చూసినప్పుడు x ఈక్వల్ టు గివెన్ x ఈక్వల్ టు t² ప్లస్
t y equal to 3t square minus 4. Therefore t equal to 2. Here t equal to 2. Therefore x equal to t and 2 and substitute చేస్తే 2 square plus 2. This equal to 4 plus 2 and 6. And y equal to 3 into 2 square or t equal to 2 అయితే 2 square minus 4. This equal అంతా 4 2 square 4 ఇక్కడ 3 12 minus 4 ఎంత 8. Therefore p of x1, y1 అనే పాయింట్ దాన్నే తీసుకుంటాం. దాన్ని ఎంత 6, 8. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? స్లోప్ కావాలి. స్లోప్ కావాలంటే dy by dx at p of x1, y1 that is slope of tangent. అదే -1/m అనేది స్లోప్ ఆఫ్ నార్మల్. కాబట్టి స్లోప్ ఆఫ్ టాంజెంట్ మనకి dy by dx at పాయింట్ p of x1, y1 6 అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దీనిని డిఫరెన్షియేట్ చేస్తే మనకి dy by dx వచ్చేస్తుంది కదా. కానీ ఇక్కడ ఏముంది? ఫంక్షన్ t లో ఉంది. కాబట్టి మనం అది ఏ విధంగా చేయాలంటే ఇక్కడ లాజిక్. ఓకేనా? దాన్ని చూడండి ఎలా చేస్తాం. ఓకే చూడండి. ఇప్పుడు x ఈక్వల్ టు t స్క్వేర్ ప్లస్ t. దీన్ని బై డిఫరెన్షియేటింగ్ y ఈక్వల్ అంటే 3t స్క్వేర్ మైనస్ 4. బై డిఫరెన్షియేటింగ్ x, y, x and y, x and y, by differentiating x and y with respect to t. With respect to t. ఎందుకు? ఇచ్చిన ఫంక్షన్ లో ఉంది, t లో ఉంది కంప్లీట్ గా. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t అనే దాంతో మనం చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు t చేద్దాం. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు t బోత్ ఫంక్షన్స్ ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే d by x d by dx d by dt d by dt of x is equal to d by dt of t square plus d by dt of t గా రాసుకోవచ్చు. దీన్ని తమ y ని విధంగా రాసుకోవచ్చు. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది? d by dt of dx అంటే dx by dt కదా. dx by dt is equal to dt square by d by dt of t square. అంటే ఏంటి? d by dt of x4 అన్నైనా అంటే 2 into t for 2 minus 1 plus d by dt of t అంతా 1. this equal to 2t plus 1 అనేది ఏది? d by dt of x వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ మనకి ఏముంది? సెకండ్ ఫంక్షన్ y. దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t. therefore సెకండ్ y equal to 3t square minus 4. y equal to 3t square minus 4 అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి విత్ రెస్పెక్ట్ టు t. d by dt of y is equal to 3 into d by dt of t square minus d by dt of 4. That is dy by dt equal to 3 d by dt of t square is equal to what? 2t na? 2t minus d by dt of 4 you are 0. కాబట్టి this equal to 6 to t square plus t. దీన్ని by differentiating y equal అంటే 3t square minus 4. by differentiating x, y, x and y, x and y, by differentiating x and y with respect to t. with respect to t. ఎందుకు? ఇచ్చిన ఫంక్షన్ లో ఉంది, t లో ఉంది కంప్లీట్ గా. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t అనే దాంతో మనం చేద్దాం. విత్ రెస్పెక్ట్ టు t చేద్దాం. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు t బోత్ ఫంక్షన్స్ ని డిఫరెన్షియేట్ చేసినట్లయితే d by x d by dx of d by dt d by dt of x is equal to d by dt of t square plus d by dt of
టీగా రాసుకోవచ్చు దీన్ని. తమ వైని ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని మనం రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది, dy బై dt ఆఫ్ dx అంటే dx బై dt కదా, dx బై dt ఇస్ ఈక్వల్ టు dt స్క్వేర్ బై d బై dt ఆఫ్ t స్క్వేర్. అంటే ఏంటి, d బై dt ఆఫ్ x ఫర్ n అయినా అంటే 2 ఇంటూ t ఫర్ 2 మైనస్ 1 ప్లస్ d బై dt ఆఫ్ t అంతా 1 దిస్ ఈక్వల్ టు 2t ప్లస్ 1 అనేది ఏది d బై dt ఆఫ్ x వచ్చింది. నెక్స్ట్ ఫంక్షన్ మనకి ఏముంది, సెకండ్ ఫంక్షన్ y, దాన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t. therefore సెకండ్ y ఈక్వల్ టు 3t స్క్వేర్ మైనస్ 4. y ఈక్వల్ 3t స్క్వేర్ మైనస్ 4 అయితే దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి విత్ రెస్పెక్ట్ టు t, d బై dt ఆఫ్ y is equal to 3 into d by dt of t square minus d by dt of 4. That is dy by dt equal to 3 d by dt of t square is equal to what, 2t na, 2t minus d by dt of 4 is what, 0. కాబట్టి this equal to 60. ఓకే 60 వచ్చింది, dy by dt equal to 60 వచ్చింది. మనకు కావాల్సింది అంటే dy by dx కావాలి. కాబట్టి dx by dt వచ్చింది, dy by dt కాబట్టి dy by dx ఫైండ్ అవుట్ చేయడం వెరీ ఈజీ. therefore dy by dx equal to ఏ విధంగా రాసుకోవచ్చు, dy by dx equal to dy by dt by dx by dt గా రాసుకోవచ్చు కదా. ఎందుకు, ఈ dt ఈ dt క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది, dy by dx మిగులుతుంది. కాబట్టి dy by dx equal dy by dt by dx by dt అని రాసుకోవచ్చు. ఇప్పుడు dy by dt ఏమొచ్చింది మనకి, 60 వచ్చింది. అండ్ dx by dt ఏమొచ్చింది, 2t plus 1 వచ్చింది. ఓకేనా. therefore dy by dx చేస్తే మనకి స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుంది, ఒక పాయింట్ దగ్గర స్లోప్ కనుక్కోవడమే స్లోప్ ఆఫ్ టాంజెంట్. therefore స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p ఆఫ్ పాయింట్ అంటే 0. మనం పాయింట్ కనుక్కున్నాం ఎందాక 6,8 at point 6,8. slope of tangent at point 6,8 m equal to dy by dx at 6,8 is equal to ఎంత అవుతుంది, 6 into t దగ్గర కావాలి మనకి. ఇక్కడ పాయింట్ 6,8 అయితే ఇక్కడ 60 by 2t plus 1. సో t ఈక్వల్ టు ఎంత, m అనేది స్లోప్ t దగ్గర మనకి ఎంత ఉంటుంది, ఏది t ఈక్వల్ ఎంత అన్నాడు, t ఈక్వల్ టు 2 అన్నాడు. కాబట్టి ఆ పాయింట్ ఇక్కడ మనకి ఎక్కడ వచ్చింది, t ఈక్వల్ 2 దగ్గర వచ్చింది. కాబట్టి m ఈక్వల్ dy by dx at t ఈక్వల్ టు 2 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తే స్లోప్ వచ్చేస్తుంది. ఇప్పుడు పాయింట్ అని అవసరం లేదు, t మనకు ఉన్న t లో ఫంక్షన్ కాబట్టి అది t ఈక్వల్ టు 2 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు సరిపోతుంది. పాయింట్ అనేది x y లో ఉన్నప్పుడు వచ్చినట్లయితే స్లోప్ ని అప్పుడు తీసుకుంటాం. అలాంటప్పుడు స్లోప్ ఆఫ్ టాంజెంట్ t ఈక్వల్ 2 తీసుకుంటే 6 into 2 by 2 into t equal to 2 plus 1 equal to 12 by 2 into 2 plus 1 అంతా 5, 12 by 5. కాబట్టి స్లోప్ ఆఫ్ టాంజెంట్ వచ్చింది మనకి dy by dt ప్రకారం dy by dx తీసుకుంటే. అండ్ స్లోప్ ఆఫ్ నార్మల్ ఏమవుతుంది, స్లోప్ ఆఫ్ నార్మల్ స్లోప్ ఆఫ్ నార్మల్ ఏంటి, at t equal to 2 ఎంత is equal to minus 1 by m is equal to minus 1 by 12 by 5 is equal to what, minus 5 by 12 కదా. yes. నెక్స్ట్ మనకు కావాల్సిన దానికి ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతం మనకు కావాల్సిన ఈక్వేషన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ p ఆఫ్ 6,8 పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఆ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కావాలి. y minus y1 equal to m into x minus x1. that is y minus y1 అంతా 8, 6 8 అంతా 8 కదా. m into m ఎంత
12/5 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎంత 6 దిస్ ఈక్వల్ టు y మైనస్ 8 అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 5y మైనస్ 40 ఈక్వల్ టు 12x మైనస్ 12 6 జా 72 దిస్ ఈక్వల్ టు 12x మైనస్ 5y మైనస్ 72 లోంచి 40 తీసేస్తే ఏదొస్తుంది మైనస్ 28 మైనస్ 32 మైనస్ 32 ఈక్వల్ 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎట్ p ఆఫ్ 6,8 అంటే ఏం చేస్తాం y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1/m ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు మైనస్ 1/m ఏం చేస్తాం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్రెడీ ఏముంది ఇగో -5/12 ఇందులో పెట్టేస్తే ఇది రివర్స్ అవుతుంది ఈక్వేషన్. దానికి మ్యానిపులేట్ చేయడం సేమ్ ఈక్వేషన్ నార్మల్ p ఆఫ్ 6,8 మనకి వస్తుంది. లేదంటే చేద్దాం. y మైనస్ y1 ఎంత 8 ఇస్ ఈక్వల్ టు మైనస్ 1/m ఎంత మైనస్ 5/12 ఇంటూ x మైనస్ x1 6 ఈ ఈక్వేషన్ నార్మల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 12y మైనస్ మల్టిప్లై చేస్తే 12 జా 96 ఇస్ ఈక్వల్ టు మైనస్ 5x ప్లస్ 5 6 జా 30 తీసుకుంటే దిస్ ఈక్వల్ టు 5x ప్లస్ 12y 96 లో 30 అంటే ఎంత 66 మైనస్ 66 is equal to 0. This is equation of normal at point x1 y1. ఇదే విధంగా ఈ యొక్క ప్రాబ్లం మీరు దీని మెథడ్లోనే మనం చేసినట్లయితే ఇది టీలో ఉంది, టీలో చేసాం. నెక్స్ట్ అలాగే థీటాలో ఉంటే థీటాలో కూడా మీరు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్ మనకి పారామీటర్ ట్రాన్స్ఫర్మేషన్స్ పారామీటర్ ఫంక్షన్స్ వచ్చినప్పుడే థీటాలో కానీ టీలో కానీ పారామీటర్ ఫంక్షన్ మనం తీసుకుంటే సేమ్ with respect to x చేస్తాము, with respect to theta x ని with respect to find the equation of tangent and normal to the curve x equal to a sin cube theta, y equal to a cos cube theta and theta equal to 5/2 అన్నాడు. ఇందాక ఏమన్నాడు x equal to some t లో ఇచ్చాడు, y equal to t లో ఇచ్చి అక్కడ t equal to 2 అన్నాడు. అదే విధంగా x equal to a sin cube theta, y equal to a cos cube theta theta లో ఇచ్చాడు అంటే theta ఇచ్చాడు. అప్పుడు మనం పాయింట్ p of x1 y1 theta సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది కదా. అండ్ m ఈక్వల్ టు dy/dx అనేది మనకి ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ దీన్ని x ని విత్ రెస్పెక్ట్ టు θ చేస్తాం, అలాగే y ని కూడా విత్ రెస్పెక్ట్ టు θ చేస్తాం. m ఈక్వల్ టు dy/dx ఈక్వల్ టు dy/dθ/dθ అని రాసుకుంటాం. అయిపోతుందా? సో ఇది మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీన్ని చేసేయచ్చు, నేను జస్ట్ మీకు ఐడియా చేస్తాను చూడండి. సో దేర్ఫోర్ గివెన్ అని రాసుకుంటే ఒక ఫంక్షన్ x ఈక్వల్ టు a ఇంటూ a sin క్యూబ్ θ ఈక్వల్ టు 5/2 అని పెట్టుకున్నట్లయితే a ఇంటూ sin 5/2 ఈక్వల్ టు 1 కాబట్టి a ఇంటూ 1 ఇస్ ఈక్వల్ టు a ఇది x. y ఈక్వల్ టు a ఇంటూ cos క్యూబ్ 5/2 a ఇంటూ cos 5/2 ఎంత 0 కాబట్టి దిస్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ p ఆఫ్ x1, y1 ఈక్వల్ టు ఎంత a, 0 అనేది వచ్చింది. మనకి పాయింట్ వచ్చిందా a, 0. సో బై డిఫరెన్షియేటింగ్ both sides with respect to theta x and y, by differentiating x and y with respect to theta dy/dx/dt వచ్చిందా? ఫస్ట్ dx బై వర్కింగ్ అయితే ఇంత రాయండి, నేను సింపుల్ గా ఫాస్ట్ చేస్తాను. dx ని x ని with respect to theta చేస్తే dx/dt ఈక్వల్ టు a ఇంటూ sin క్యూబ్ theta. అంటే ఫస్ట్ ఇనిషియల్ గా మనకి ఫంక్షన్ మొత్తాన్ని ఏమనుకుంటాం ఒక x ఎజ్యూమ్ చేస్తాం. అంటే x పవర్ n ఉంది అంటే 3 ఇంటూ x పవర్ n అంటే ఏమవుతుంది n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. 3 ఇంటూ sin పవర్ 3 మైనస్ 1 ఎంత sin స్క్వేర్ θ ఇంటూ మళ్ళీ అగైన్ d/dx ఆఫ్ sin θ ఏమవుతుంది మళ్ళీ dx/dθ అంటే sin θ బై d/dθ ఆఫ్ sin θ ఎంత అవుతుంది cos θ. దాని మళ్ళీ దాని ట్రాన్స్ఫర్మేషన్ మిగతా మిగిలిన దాన్ని మీరు ఒకసారి ట్రాన్స్ఫర్ డిఫరెన్షియేట్ చేస్తే cos θ అవుతుంది. అండ్ dy/dθ ఈక్వల్ టు ఏముంది a ఇంటూ cos క్యూబ్ θ కాబట్టి a ఇంటూ 3 ఇంటూ cos θ ఎంత అవుతుంది cos స్క్వేర్
cos 3 minus 1 cos square theta d by theta cos theta equal what? Cos theta difference is minus sin theta. Okay, you see dx by theta dy by theta నేను కనుక్కున్నాను. ఇప్పుడు therefore m equal to dy by dx equal to dy by dθ by dx by dθ గా ఎందుకు ఈ theta కాదు dy by dx ఉంటుంది కాబట్టి dy by dx ఎంత అవుతుంది dy by dθ 3a minus 3a cos square theta into sin theta by dx by dθ ఎంత 3a sin square theta into cos theta ఇక్కడ 3a కి 3a క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ sin theta పడిపోతే ఒక sin theta పోతుంది cos theta పడిపోతే ఇంకో అవుతుంది ఇప్పుడు ఫైనల్ గా మనకు మిగిలిందంటే దట్ ఈస్ m equal to minus cos theta by sin theta మిగిలింది బట్ మైనస్ cot theta కదా m equal to minus cot theta ఓకేనా m equal to minus cot theta వచ్చింది dy by dx మనం ఫైండ్ అవుట్ చేసాం ఇది m కాదు dy by dx dy by dx దీని m అని వస్తుంది ఇక్కడ m అనేది మళ్ళీ మనం వేరు చేస్తాం dy by dx మనం ఫైండ్ అవుట్ చేసాం అది మైనస్ cot theta వచ్చింది కాబట్టి మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటి స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే m స్లోప్ ఆఫ్ టాంజెంట్ కావాలి స్లోప్ ఆఫ్ టాంజెంట్ at theta equal to pi by 2 at slope of tangent at theta equal to pi by 2 తీసుకుంటాం therefore m equal to dy by dx at theta equal to pi by 2 is equal to minus cot theta వచ్చింది కదా is equal to minus cot pi by 2 cot pi by 2 is equal to what 0 cot pi by 2 equal to 0 therefore m equal to slope of tangent equal to 0 వచ్చింది slope of tangent equal to ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి మనకి ఏంటి ఇప్పుడు therefore equation of tangent ఏంటి therefore equation of tangent get point ఎంత a, 0 that a, 0 that is y minus y1 equal to m into x minus x1 that is y minus y1 ఎంత 0 is equal to m ఎంత 0 కాబట్టి ఓవరాల్ గా ఈక్వేషన్ మొత్తం ఏమవుతుంది y equal to 0 అవుతుంది y equal to 0 అంటే ఈక్వేషన్ నార్మల్ కావాలి అనుకో ఈక్వేషన్ నార్మల్ అయితే ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ at a, 0 y minus y1 equal to minus 1 by m into x minus x1 ఇలాంటి పరిస్థితుల్లో ఈక్వేషన్ నార్మల్ ఏ విధంగా డిసైడ్ చేస్తాం m ఎంత వచ్చింది 0 వచ్చింది కాబట్టి ఈక్వేషన్ నార్మల్ ఏ విధంగా రాసుకోవచ్చు y minus y1 ఎంత 0 is equal to minus 1 by 0 into x minus x1 ఎంత a this equal to ఇక్కడ 0 తో దీని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 0 equal to x minus a వచ్చింది minus x plus a వచ్చింది this equal to what x equal to a ఏంది ఈక్వేషన్ నార్మల్ ఓకేనా సో మనం ఈ ప్రాబ్లం ని ఈ విధంగా సింప్లిఫై చేసి చాలా ఈజీగా చేయొచ్చు ఇక్కడ ఏ క్వశ్చన్ లో అయినా మనం డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేషన్ మాత్రం వదిలేకండి డిఫరెన్షియేషన్ మాత్రం వదిలేకుండా చేస్తే దీంట్లో ఎస్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి ఫుల్ మార్క్స్ పడతాయి ఓకే దీంట్లో ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంది ఇది డిఫరెన్షియేషన్ ఏది చేయండి సరే ఓవర్ అదే మోడల్స్ ఇందులో ఉన్నాయంటే రెండే ఒక ఈక్వేషన్ నేర్చుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ మీకు వస్తే ఈ ప్రాబ్లం 5 మార్క్స్ వచ్చిన డైరెక్ట్గా మీరు అటెంప్ట్ చేయొచ్చు ఓకే ఇక మీకు ఎవరికైనా సరే డిప్లొమా మ్యాథ్స్ M1 M2 అండ్ డిప్లొమా కెమిస్ట్రీ క్లాసెస్ కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ 10 అవర్స్ అరౌండ్ 10 to 12 అవర్స్లో మీకు M1 M2 కెమిస్ట్రీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి మీరు మొత్తం చదివి ఏం చేసినా చేయకపోయినా మ్యాక్సిమం స్కోర్ చేసే విధంగా
అరౌండ్ 12 అవర్స్లో మీకు కోర్స్ కంప్లీట్ కోర్సు అవైలబుల్ ఉంది మన యాప్లో దారాస్ అకాడమీ. ఓన్లీ 149 రూపీస్కి. మన కాంటాక్ట్ నెంబర్ 9392101456. ఓకే.